హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభారాణి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ కార్తీక మాసంలో ఒంటిమిట్ట టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ చాలా బాగుంది. అందుకని ఆ టెంపుల్ యొక్క వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఒంటిమిట్ట టెంపుల్కి వెళ్ళాలంటే కడప నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఈ ఒంటిమిట్ట టెంపుల్ ఉంది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాలని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం వివరించబడింది. ఒకే మిట్ట పైన రామాలయం నిర్మించబడింది, అందుకని ఒంటిమిట్ట అని అంటారు. అంతేకాకుండా ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకున్నారు. నిజాయితీగా బ్రతికారు. వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ఇంకొక కథనం ఉంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం పదండి. గోపుర నిర్మాణము చోళ శిల్ప సంప్రదాయాలతో అందంగా ఉంది. ఈ టెంపుల్లో సీతారామ లక్ష్మణులని ఒకే రాతితో చెక్కారు, అందుకని ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఎందుకంటే హనుమంతుడు రాముడు కలవక ముందే ఈ ఒంటిమిట్ట టెంపుల్ కట్టారు. భద్రాచలం కన్నా చాలా పురాతనమైన టెంపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,